హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిస్ అవుతున్నాను. ఈరోజు మునక్కాయ, టమాటా, ఆలుగడ్డ, మెంతి కూర కర్రీ చేయబోతున్నాను. చాలా టేస్టీగా అవుతుంది. ఇది చూడండి ఒకసారి. మునక్కాయలు ఇట్లా పొడుగు పొడుగు వేసుకోవాలి, టమాటాలు, ఆలుగడ్డలు, తర్వాత మెంతి కూర అంతా ఇలా కలిసిపోయింది ఫ్రెండ్స్. మీకోసం చాలా టేస్టీగా ఉంటుంది. మెంతి కూర, ఆలుగడ్డలు, మునక్కాయలు, ఉల్లిగడ్డ పోపు వేయాలి. తర్వాత కొద్దిసేపు మగ్గినాక మిరప్పొడి, మిరప్పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత మిరప్పొడి వేసుకోండి. తర్వాత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని చక్కగా కలుపుకొని మంచిగా సిమ్ మీదనే మంచిగా ఆటిలో పెట్టి మంచిగా సిమ్ మీదనే ఉడికించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి 1/2 అవర్ అయినాక దించేయాలండి. సూపర్ ఎమ్మి కూర అవుతుందండి. చాలా టేస్టీగా అయింది. చూడండి, డ్రైగా మంచిగా, నీళ్ళు అంటే నీళ్ళు, డ్రై అంటే డ్రై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఉదయం కూర చేశాను కదండి, మీకు చూపించాను కదా. ఇట్లా అయింది కర్రీ. కొంచెం లూజ్ చేసిన. ఫస్ట్ ఫ్రై చేసిన, మళ్ళీ తర్వాత కొంచెం లూజ్ చేయాలని లూజ్ చేసిన. కొంచెం అన్నం పెట్టుకొని, కూర ఎక్కువ పెట్టుకొని మంచిగా మునక్కాయలు కలుపుకుంటా, ఆలుగడ్డ ముక్కలు, టమాటా పీసెస్ అంతా మంచిగా ఎక్కువ కర్రీ పెట్టుకొని మంచిగా కొంచెం చప్పగా చేసుకొని, ఎక్కువ క్వాంటిటీ అన్నం తక్కువ, కూర ఎక్కువ తినాలండి. మునక్కాయలు చాలా బలము. తింటుంటే కలుపుతుంటేనే నోరు ఊరిపోతుందండి. చాలా బాగుందండి టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుందండి. జ్యూసీగా ఉంది మంచిగా. మునక్కాయలు ఫ్రెష్ అండి, ఇంట్లో చెట్టువి, ఊర్లో ఉంటే పంపించారు. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ.